ఘనంగా టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ఆదోనిలోని టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా టీడీపీ జెండాను ఆవిష్కరించి రాష్ట్ర కార్యనిర్వహణ అధికారి కార్యదర్శి గుడి ఆది కృష్ణమ్మ మాట్లాడుతూ, టీడీపీ పార్టీ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని నేడు మరొకసారి టీడీపీ పార్టీ ఎన్డీఏ కూటమితో కలిసి అత్యధిక మెజారిటీతో పరిపాలన సాగిస్తుందని తెలుగుదేశం పార్టీ తెలిపారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అన్ని రకాలుగా ఆదుకుంటామని తెలిపారు. అనంతరం మండగిరి పంచాయతీ ఏరియాలో ఇండియా జెండాను ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండగిరి టీడీపీ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి పథకాలైతేనేమి అవేవి కూడా వాళ్ళకి రావట్లేదు కాబట్టి బడుగు బలహీన వర్గాలకి సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలు అందజేయాలంటే పార్టీని పెట్టాలి బడుగు బలహీన వర్గాల కోసం అని చెప్పి ఆయన ఆ రోజు సమాజమే దేవాలయం, పేదవాళ్లే దేవుళ్ళు అనే ఒక నినాదంతో, నా ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ఆయన పార్టీని పెట్టి పేదవాళ్ళకు అనేక సంక్షేమ పథకాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు ఏవైతే గూడు గూడు గుడ్డ నినాదంతో ఏర్పాటు చేశారో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు అనేక సంక్షేమ పథకాలతో పాటు చంద్రబాబు నాయుడు గారు కూడా నందమూరి తారక రామారావు గారి ఆశయాలను సజీవంగా తీసుకొచ్చి ఇప్పటి వరకు కూడా ఆయన అనేక సంవత్సరాలు ఈ తెలుగుదేశం పార్టీని అధికారంలో నిలిపి పేదవాళ్ళ కోసం, వాళ్ళ బాగోగుల కోసం ఈరోజు పార్టీ ఎంతో శ్రమించి వాళ్ళ కోసం పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మనం చూస్తున్నాం, తెలుగుదేశం పార్టీ గత 43 సంవత్సరాలుగా కని విని ఎరుగని రీతిలోన ఎన్నో ఒడిదుడుకులు చవిచూసింది. ఎన్నో ఒడిదుడుకులు చవిచూసినా కూడా పైకి ఎదిగి కిందకి దిగినా కూడా కిందకి పడ్డ ప్రతిసారి కార్యకర్తలే పార్టీని నిలబెట్టి మేమున్నాం ఈ పార్టీ కోసం అని చెప్పి ఎంతోమంది పార్టీ కార్యకర్తలు నిరంతరం శ్రమించి వాళ్ళు ప్రాణాలు పోగొట్టి ఆశలు పోగొట్టుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీని సజీవంగా నిలిపారంటే కేవలం కార్యకర్తలే అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు ఏ ఎమ్మెల్యే అయినా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ఈరోజు అందరూ కూడా ప్రతి ఒక్కరి నోట్లోన కార్యకర్తలే పార్టీకి పెద్ద దిక్కు అని చెప్పి వాళ్ళందరూ కూడా కార్యకర్తల్ని ఎంతో విధంగా వాళ్ళు గౌరవిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో కానీ దేశంలో కానీ ఎక్కడ లేనటువంటి కార్యకర్తల సంక్షేమం కోసం, కార్యకర్తల కోసం నిధిని ఏర్పాటు చేసిన ఘనత మా నారా లోకేష్ గారిది. ఎందుకంటే ఒక కార్యకర్త మరణిస్తే ఆ కుటుంబం ఎలా ఉంటుంది యాక్సిడెంట్లు అయితే అని చెప్పి ఆయన ఈరోజు వాళ్ళకి 5 లక్షల బీమాని వర్తింపచేసిన ఘనత మా నారా చంద్రబాబు నాయుడు గారిది, మా నారా లోకేష్ గారిది. ఈ విధంగా కార్యకర్తల కోసం ఎన్నో పథకాలు ఆయన ప్రవేశపెట్టారు. అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక సంక్షేమ పథకాలు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని చూడండి, హైదరాబాద్ని ఏ విధంగా డెవలప్మెంట్ చేశాడు, అదేవిధంగా రాబోయే కాలంలోన మన అమరావతిని డెవలప్ చేస్తాడు, అదేవిధంగా పోలవరాన్ని కూడా డెవలప్మెంట్ చేస్తాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు P4 అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ప్రజల కోసం అని చెప్పి ఒకటి తీసుకొచ్చారు. అంటే బడుగు బలహీన వర్గాలందరినీ వాళ్ళని కోటీశ్వరులు చేయాలనే ఒకే ఒక సంకల్పంతోన నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. అదేవిధంగా ఎన్నో పరిశ్రమలు ఈరోజు ముందుకు వచ్చాయి. దీనికంతటికి కారణం తెలుగుదేశం పార్టీ అని చెప్తున్నాం. ఈరోజు ఎక్కడ చూసినా ఈరోజు సామాజికంగా కానీ, ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా ప్రజలు బాగున్నారంటే దానికి కేవలం తెలుగుదేశం పార్టీ ఉండడం వల్ల నాలాంటి బీసీలు, మహిళలు ఈరోజు పార్టీల్లోకి వచ్చి యాక్టివ్గా పాల్గొంటున్నారు. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకి, ముఖ్యంగా బీసీలకు బలమైన వెన్నెముకగా నిలబడిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ అని మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఈరోజు బీసీ మహిళగా నేను ఈ పార్టీలో ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ పార్టీయే మాకు ఒక గుర్తింపు ఇచ్చింది. ఈ పార్టీ వలన మేమందరం కూడా చాలా గర్వంగా తలెత్తుకొని జీవిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇలాంటి పండుగలు ఎన్నో చేసుకోవాలి, ఇలాంటివి ఇంకా జెండా పండుగలు ఎన్నో చేసుకోవాలి. మరింత భవిష్యత్తులోన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఆధ్వర్యంలోన పార్టీ మరింత ఉన్నత స్థితిలో పొందాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మండగిరి గ్రామ ప్రజలకు మరియు కార్యకర్తలకు, నాయకులు నా హృదయపూర్వక ధన్యవాదాలు. జై తెలుగుదేశం.